గతంలో ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి కొంతమంది లెజెండ్స్, ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది లెజెండ్స్ కూడా దాన్ని ప్రమోట్ చేశారు. అంటే ప్రమోట్ చేసిన తర్వాత ఇలాగే వాళ్ళ మీద కేసులు అవ్వడం జరిగింది, ఇలాగే దర్యాప్తులు కూడా చేశారు. బట్ అక్కడ ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద కానీ లెజెండరీస్ మీద కానీ వాళ్ళకి కోర్టు ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోదు. ఎందుకు అయి ఉంటుంది అంటారు అలా? ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు చేసేది జస్ట్ యాడ్స్ మాత్రమే. ఇప్పుడు మీరు ఏదైతే స్వర్ణభూమి గురించి మాట్లాడుకుందాం, బాలసుబ్రహ్మణ్యము అప్పుడు కే విశ్వనాథ్ వీళ్ళు చేసినప్పుడు ఏంటంటే చాలా స్కామ్స్ అయినాయి. అంటే వాళ్ళు ఇస్తా అన్న టైంకి ఇవ్వకపోవడం, సేమ్ ఇదే సిమిలర్ కేసు అప్పుడు కూడా ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్స్ అలాంటివి జరిగినాయి. సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు కాబట్టి వీళ్ళ మీద పెద్ద పెద్ద కేసెస్ కాలేవు. అంటే బెయిలబుల్ కేసెస్ కావు, నాన్ బెయిలబుల్ కేసెస్, చిన్న కేసెస్ అవి. బట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం పెద్ద కేసెస్ అయినాయి. అందుకని చెప్పి సెలబ్రిటీస్ అందులోంచి బయటికి రావడం జరిగి అండ్ లీగల్గా ప్రాసెస్ ఏదైతే ప్రొసీడింగ్స్లు ఉన్నాయో అందులో కొంచెం లూప్ హోల్స్ లేకపోతే ఫైన్ కట్టి బయట. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే పనిష్మెంట్స్ ఉండవు, సెలబ్రిటీస్కి పనిష్మెంట్స్ ఉండవు, ఫైన్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఫైన్ కట్టాలి, కాస్ట్ కట్టి బయటకు రావచ్చు. సో వీళ్ళందరూ కూడా హ్యూజ్ అమౌంట్స్లో ఫైన్ కట్టి బయటకు వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ మోసాలు కానీ లేకపోతే అనధికారంగా వాళ్ళు నిర్మించినటువంటి ఆ భవనాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏమంటారు అపార్ట్మెంట్స్ కానీ ఇట్లాంటి వాటికి న్యాయపరంగా ఎలాంటి ఇవి ఉంటాయని చర్యలు అయితే తీసుకుంటారు? ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయినా కానీ విల్లాసే కానీ ఏదైనా సరే ఎవరు నష్టపోయినా ఫస్ట్ బేసిక్ పోలీస్ కంప్లైంట్ పెట్టండి. లేదు ఇది అంటే ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు, ఈవెన్ చిన్నపిల్లలు కూడా తెలిసిన విషయమే, చీటింగ్ జరిగిందంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు అని ప్రతి ఒక్కరు తెలుసు. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం ఒకటి. లేదు ఇంకా లీగల్లీ మీకు అడ్వైస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక లాయర్ని కలిసి, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇట్లా సఫర్ అవుతున్నారో ఒక లాయర్ని కలిసి కేసు ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, లా అనేది అంటే ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి దీనికి సపోర్ట్ చేస్తూ, అండ్ ఏ కోర్ట్స్లో కూడా కేసు వేయొచ్చు అనేది ఒక లీగల్ అడ్వైస్ తీసుకొని కేసు పెడితే బాగుంటుంది. సో ఎవరైనా ముందుకు వచ్చి పెట్టాలి. జస్ట్ మీడియా ట్రయల్ ఇదంతా అంటే మీడియా వల్ల ఏం జరుగుతుంది అంటే ఓకే అవేర్నెస్, అంటే చాలా మందికి బయటికి నిజాలు రావడము, మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకా అంటే అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళతో పాటు ఇంకెంతమంది నష్టపోయిందని అది అందరు బయటకు వస్తారు. సో అందరు ఈ పార్టీకి ఏంటంటే ఇంట్లో కూర్చుని నాకు నష్టమైంది అనుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఇట్లా టీవీలోకి వస్తే తప్ప వాళ్ళకి తెలియదు కదా. సో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే నష్టపోయినారో అందరూ జాయింట్గా వచ్చి కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంటే ఇలాంటి కేసుల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం అనేది ఎలా వర్తించబడుతుంది? దీనికి మనీ లాండరింగ్కి సంబంధం లేదు. సో ఓకే ఇది మహేష్ బాబు కేసు అనేది సపరేట్. అది మనీ లాండరింగ్ అనేది కేసు ఎందుకు అయిందంటే చెప్పిన కదా, ఒకవేళ హవాలా ఏదైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అది కంప్లీట్ డిఫరెంట్ కేసు, అది మహేష్ బాబు కేసు. బట్ ఈ వీళ్ళ వరకు వచ్చేసరికి ఏంటంటే చీటింగ్ కేసు అవుతుంది. సో ఈ ఎవరైతే అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రామిస్ నించోబెట్టుకోలేదు కాబట్టి వాళ్ళకి బిఎన్ఎస్ యాక్ట్ ప్రతి ఈ చెప్పిన సెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి అప్లై అవుతాయి. అంటే ఇందులో రియల్ ఎస్టేట్ అంటే రేరా చట్టం అనేది ఎలా అప్లై అవుతుంది ఇక్కడ? రేరా అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రేరా పర్మిషన్స్ తీసుకోవాలి. సో రేరా పర్మిషన్స్ ఇస్తే తప్ప కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రేరా పర్మిషన్ లేదు, రేరా పర్మిషన్ లేనప్పుడు ఇంత విల్లాస్ ఈ లెవెల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా నడిపిస్తున్నారని క్వశ్చన్ మార్క్. సో రేరా పర్మిషన్ లేదు కాబట్టి సెక్షన్ 3 ఆఫ్ రేరా యాక్ట్ అనేది దీనికి అప్లై అవుతుంది. దాని కింద శిక్ష అనేది పడుతుంది. అంటే వాళ్ళకి 3 years నుంచి 7 years వరకు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే అనధికార అండ్ లైసెన్స్ కూడా మెయిన్ ఏంటంటే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. లైసెన్స్ క్యాన్సిల్ అయితే ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ఈ బిజినెస్ అనేది వాళ్ళు ఇంకా నడిపించలేరు. సో ఈ రోజు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఓనర్ ఉన్నారో త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఉన్నారో, ఇంతమంది పేదవాళ్ళది అనాలా లేకపోతే మిడిల్ క్లాస్ అనాలా, వీళ్ళందరిది కూడా డబ్బులు తీసుకొని ఈ రోజు వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా, ఈ రోజు వరకు పొజిషన్ ఇవ్వకుండా, ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళని ఆఫీస్ చుట్టూ తిప్పుతూ ఇంకొక దిక్కు వాళ్ళ కూతురు పెళ్ళి గోవాలో చేశారంట. అది 50 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 100 కోట్ల ఖర్చుతో కూతురు పెళ్ళి చేసిండ్రంట. సో ఇది చాలా హారబుల్. అంటే ఇంత హార్ట్లెస్గా ఎట్లా చేస్తారు? ఇంతమంది వచ్చి ఇప్పుడు అడుగుతున్నప్పుడు అంటే వాళ్ళకు కూడా అనిపించాలి కదా నేను చేసేది అన్యాయం చెప్పేసి. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా చేసిన తప్పు తెలుసుకొని ముందుకు వచ్చి వాళ్ళకి సెటిల్మెంట్ చేయడము. ఇప్పుడు వీళ్ళు కూడా కేసులు పెట్టడం ఇవన్నీ, అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఆయన వెళ్ళి అరెస్ట్ చేయడము. బేసికలీ ఏ కస్టమర్ కూడా అది కావాలి. కస్టమర్కి ఇప్పుడు ఏం కావాలి? ల్యాండ్, వాళ్ళు అనుకున్న డబ్బులు, కనీసం డబ్బులన్నీ తిరిగి రావాలి.
లేకపోతే అన్నట్టు ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో ఆ ల్యాండ్ అని ఇవ్వాలి, లేకపోతే ఆ విల్లానో లేకపోతే ఏదైతే అపార్ట్మెంట్ దేనికైతే డబ్బులు కట్టారో అదని ఇవ్వాలి, అయితే మనీ అయినా బ్యాక్ ఇవ్వాలి. రికవరీ ఆఫ్ మనీ అయినా జరగవచ్చు, లేదా ఏదైనా జరగాలి. రెండిట్లో ఏదో ఒకటి అని ముందుకు వచ్చి సెటిల్మెంట్ చేస్తే తప్ప ఇది సార్ట్ కాదు ఈ ప్రాబ్లం. సో ఈ ఓనరే ముందుకు వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం అన్నిటికంటే బెస్ట్ వే. అంటే ఇలా కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో, అంటే 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు, ఇలా కోట్లు ఈ స్కామ్లు ఏవైతే ఉంటాయో వీటిల్లో ఇన్కమ్ ట్యాక్స్ పాత్ర అనేది ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు ఈ 400 కోట్లు ఇక్కడ జరిగిన స్కామ్ 400 కోట్లు, ఓకేనా? సో దీనికి ఇన్కమ్ ట్యాక్స్కి ఏం సంబంధం లేదు. ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ 400 crores వాళ్ళు ఐటీ కట్టినరా లేదో అన్న దగ్గర ఐటీ అనేది వస్తుంది. సో ఐటీకి దీనికి సంబంధం లేదు. బట్ ఖచ్చితంగా మనీ లాండరింగ్ కేసు కింద మాత్రం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది ఇది ట్రాన్సాక్షన్స్ ఎట్లయినాయి, వైట్ మనీనా బ్లాక్ మనీనా, 400 crores అంటున్నారు. సో వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు బయటకు వచ్చి నేను 1.5 కోటి కొన్నా, 1,80,00,000 కొన్నా అంటే అక్కడ మార్కెట్ ప్రైస్ ప్రకారం ఎంత ఉన్నది అని చెప్పేసి వాళ్ళు అట్లా కొన్నారు. కాబట్టి ఒకవేళ కనుక అది వైట్ మనీ అయ్యి ఉంటే మాత్రం ఏ సెక్షన్స్ ఉండవు, ఏది ఉండదు. సో మనీ లాండరింగ్ ఉండదు, ఐటీ అవన్నీ ఏవి రావు. ఎందుకంటే ఫేర్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి క్లియర్గా లీగల్గా ట్రాన్సాక్షన్స్ అయినాయి. వీళ్ళు ఇచ్చిన టోకెన్ అమౌంట్స్ అన్నీ కూడా ఒకవేళ బ్యాంక్లో డిపాజిట్ చేసి అట్లా ఉంటే మాత్రం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు చేయాల్సిన రిజిస్ట్రేషన్స్ చేయనప్పుడు అప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు చేస్తున్న టైంకి రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వాలి. లేదు అంటే వీళ్ళు ఎస్పీ సూట్ అంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ అనేది కూడా వేయొచ్చు. టైంకి మాకు ఇస్తాను, ఒకవేళ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయ్యి ఉంటే. అగ్రిమెంట్స్ అయినాయా లేవా అనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో వీళ్ళు ప్రైమరీగా తీసుకున్న డాక్యుమెంట్స్ ఏవి, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ఇల్లు ట్రాన్సాక్షన్కి అంటే డబ్బులు ఇచ్చినప్పుడు టోకెన్ అమౌంట్ ఇచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి ఏం పేపర్స్ ఉన్నాయి అంటే అగ్రిమెంట్ చేసుకున్నారా. జనరల్ వీళ్ళు ఏంటంటే అప్లికేషన్ నింపుతారు. ఏదైనా రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, మొత్తం ఆల్రెడీ ఫార్మాట్ అది ఉంటుంది. అందులో అన్నీ ఇట్లా వాళ్ళ డీటెయిల్స్ పెడతారు, వాళ్ళ సిగ్నేచర్స్ పెడతారు, అగ్రిమెంట్ లాగా ఉంటుంది, మనీ కడతారు, వస్తారు. సో ఆ అగ్రిమెంట్ మరి వీళ్ళ చేతిలో ఉందా లేదా ఓన్లీ వాళ్ళ దగ్గరే ఉందా అనేది కూడా చూసుకోవాలి. సో వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మెయిన్ ప్రూఫ్, మెయిన్ ఎవిడెన్స్. సో ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని వీళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు. అంటే ఇలాంటి వివాదాలను తెలంగాణ హైకోర్టు కానీ లేకపోతే ఇతర న్యాయస్థానాలు కానీ వీటిని ఎలా పరిష్కరిస్తాయి? యూజువల్గా ఏంటంటే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టాలా. సో మోటో హైకోర్ట్స్ ముందుకు వచ్చి నేను న్యాయం చేస్తా అన్నారు. ఎందుకంటే ఎవరైతే నష్టపోయినరో వాళ్ళు వెళ్ళి కేసు వేయాలి, ఎవరైతే చీట్ చేయబడ్డారో వాళ్ళు వెళ్ళి కేసు వేయాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి, లేదా ఈ కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టాలి, లేదా సివిల్ కోర్ట్స్లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వేయాలి, ఇవన్నీ చేయాలి. ఇక్కడ న్యాయం జరగనప్పుడు హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళి కలెక్టర్ కూడా కంప్లైంట్ పెట్టొచ్చు, ఎంఆర్ఓకి పెట్టొచ్చు, ఆర్డీఓ పెట్టచ్చు. అందరికి పెట్టిన తర్వాత అక్కడ న్యాయం జరగలేదంటే హైకోర్టులో రిట్ కూడా వేయొచ్చు. సో ఇన్ని మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఒకవేళ కేసు వేయాలనుకుంటే ఇన్ని వేస్ ఉన్నాయి. అందులో ఏదైనా సరే మీకు న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కోర్టులో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కానీ లేకపోతే ఆ చట్టాలు కానీ ఎలా ఉన్నాయంటారు? రియల్ ఎస్టేట్కి సపరేట్గా చట్టం అనేది ఏం లేదు. బట్ పర్మిషన్స్కి జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంది, ఓకేనా? సో యాక్ట్ అనేది ఏం చెప్తుంది అని చూడాలి. ఆ పర్మిషన్స్ అనేది కరెక్ట్ ఉందా లేదా, లీగలా ఇల్లీగలా, ఆథరైజ్డా అన్ఆథరైజ్డా, వెళ్ళి పర్మిషన్స్ తీసుకున్నారా లేదా, ఇవి చూసుకోవాల్సింది ఫస్ట్ కస్టమర్స్. ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పరిశీలించుకోవాలి. పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని చూసుకొని ఆ తర్వాత స్టెప్ వేయాలి. కానీ పేపర్స్లో ఏం లేవు, టీవీలో యాడ్ చూసి కొంటా అంటే మాత్రం ఇట్లాంటివి జరుగుతుంది. సో అవేర్గా ఉండాలి. ఊరికే అట్లా నాలెడ్జ్ లేకుండా కొనడం కరెక్ట్ కాదు.